గంగాధర్ తిలక్ క్రీడా మైదానంలో 9వ సబ్ జూనియర్ యూత్ నేషనల్ సాఫ్ట్ బేస్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సాఫ్ట్ బేస్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడు పులియాల రవికుమార్తో కలిసి ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 400 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారని రవికుమార్ తెలిపారు. ఉద్యమాలకు క్రీడాకారులకు బెల్లంపల్లి పుట్టినిల్లని ఆయన తెలిపారు. ఈ పోటీలు ఇక్కడ 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. తిలక్ స్టేడియంను ఇండోర్ స్టేడియంగా చేయాలని ఎమ్మెల్యేకు రవికుమార్ విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రీడలకు చాలా రాష్ట్రాల నుండి మరింత దూరం అలసటనక మా పట్టణానికి ఇచ్చేసినందుకు బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము పిలవగానే వచ్చినటువంటి ఎమ్మెల్యే సార్, అదేవిధంగా మరి చైర్మన్ మేడం, అదేవిధంగా నాథర్ స్వామి, డాక్టర్ రమేష్, అదేవిధంగా సన్నిబాబు, ఇంకా మిగతా వాళ్ళందరూ వేదికపై ఉన్నటువంటి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఈ సింగరేణిలో మరి ఈ గ్రౌండ్కు ఒక ప్రత్యేకత ఉన్నది సార్. కానీ ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి మరి క్రీడలన్నీ అంటే మర్చిపోయినట్టు అయిపోయింది సార్. ఇక్కడ దయచేసి ఈ గ్రౌండ్ను బాగు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రోజు మార్నింగ్ ఉదయాన్నే రోజు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ క్లబ్ తరఫున మొట్టమొదటిగా ఈ గ్రౌండ్ అంతా మరి చెత్త కుప్పలతోటి నిండిపోయిన సమయంలో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మొత్తం ఈ గ్రౌండ్ను కూడా సాల్వ్ చేయడం జరిగింది సార్. ఈ క్రీడాకారం చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇక్కడ రాకముందు ఒక క్రికెట్ అకాడమీ ఇనాగ్రేట్ చేసి వస్తున్నా. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మెంబర్స్కి, పార్టిసిపెంట్స్కి, మీ అందరికీ నా తరఫు నుంచి బెస్ట్ విషెస్. చాలా నచ్చింది ఏంటంటే ఇప్పుడే ఒక ఓత్ తీసుకోండి. ఈ ఓత్తోని ఇక్కడున్న ఆర్గనైజర్స్కైనా కానీ, పార్టిసిపేటింగ్ మెంబర్స్కైనా కానీ ఆ ఓతుతో తీసుకున్న డిసిప్లిన్తో మీరు గిట్ట సరిగ్గా పనిచేసుకుంటే సాఫ్ట్ బాల్ ఈజ్ నాట్ అస్ ఈజీ గేమ్. సాఫ్ట్ బాల్ ఈజ్ సర్టన్లీ ఎ టఫ్ గేమ్. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ ఎ వెరీ టఫ్ గేమ్. మీరు దాని డిసిప్లిన్ లేకపోతే ఎవరు ఆడలేరు. అంటే అది ప్రతి స్పోర్ట్కి అప్లై అవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను క్రికెట్ ఆడినా, కానీ నేను క్రికెట్ ఆడిన ఏజెస్ 1971 నుంచి 1979, 80 వరకు 9 ఇయర్స్ ఆడినా. ఆల్మోస్ట్ రంజీ లెవెల్ పోయినా. అంటే ఏ స్పోర్ట్ ఆడినా కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఫిట్నెస్ ఉండదు. మీరు దాంతో స్పోర్ట్స్ ఆడితే కూడా మీ ఎడ్యుకేషన్ కూడా మీ లెవెల్ చాలా పెద్దగా పెరుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్న ప్రెషర్స్ అన్నీ పక్కకు పోతాయి. నేను ఎవరైనా కానీ మన బెల్లంపల్లె కాదు, యావత్ తెలంగాణలో స్పోర్ట్స్ని ఎట్లా డెవలప్ చేయాలనే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మన తెలంగాణలో ఎట్లా స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి. శ్రీహరికోట నుంచి మరో ప్రయోగాన్ని నిర్వహించేందుకు